గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం శామీర్పేట్ పెద్ద చెరువును సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సందర్శించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచనలు ఇచ్చారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా మొదటి రోజు నుంచి శామీర్పేట్ పెద్ద చెరువులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. శనివారం శామీర్పేట్ పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన కార్యక్రమాలను మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి సందర్శించారు. శనివారం నాటికి సుమారు 4600 వరకు గణేష్ నిమజ్జనాలను చేసుకోవడం జరిగిందని చెప్పారు. షిఫ్టుల వారీగా పోలీసు సిబ్బంది చెరువు వద్ద విధులు నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులు కూడా పోలీసులకు సహకరించి నిమజ్జనలను ప్రశాంతంగా జరుపుకున్నారని డీసీపీ తెలిపారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించడం జరిగిందని కరెంట్ ఏడీ అశోక్ రావు తెలిపారు. గత 10 రోజులుగా పోలీసు, మున్సిపల్ సిబ్బంది, వైద్య శాఖకు అందుబాటులో ఉండి ఎవరికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకున్నామన్నారు. గణేష్ శోభయాత్రలో భక్తులు తెచ్చే గణనాథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశామన్నారు. దీనికి సహకరించిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు. విమర్శల సందర్భంగా శామర్పేట చెరువు పీపీ గారు చేయడం జరిగింది. ఇక్కడ డే 1 నుంచి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. యాక్చువల్ శామర్పేటలో విగ్రహాలు ఒక 500 వరకు మాత్రమే చెప్పుకున్నప్పటికీ కూడా చుట్టుపక్కల అన్ని కూడా గజ్వేల్ నుంచి కానీ ఇటు హైదరాబాద్ సిటీ నుంచి కానీ డైలీ ఒక 1000 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరుగుతున్నాయి. దాని తగ్గట్టుగా కూడా కలెక్టర్ గారు, ప్రిన్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ లైటింగ్ కావచ్చు, కావచ్చు, కావచ్చు అన్ని కూడా పూర్తిగా రికార్డ్ చేసుకొని ఈ విమర్శను కూడా ఇంకొంచెం కోర్సును తీసుకొని దాదాపు ఒక 50 ర్యాంక్స్ తోటి ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ 6, ఈవినింగ్ 6, నైట్ 6 అని చెప్పేసి ఇలాంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నాం. భక్తులు కూడా మంచిగా మంచి సంగతులు చేసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోఆపరేట్ చేసి ట్రాఫిక్ కానీ ఇంటర్నెట్స్ లేకుండా చేసుకోవాలని చెప్పేసి
మొత్తం ఇక్కడ ఈ రోజు వరకు దాదాపు 4,600 వరకు కంప్లీట్ అయినాయి. ఈ రోజు ఇప్పటి వరకు ఒక 108 అయింది. గత 10 రోజులుగా మేము ఇక్కడ PGSPDCL కు సంబంధించిన ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకుని అందరికీ అందుబాటులో ఉంది. ఆల్ ఆర్గనైజేషన్స్, మున్సిపాలిటీ కానీ, పోలీస్ వాళ్ళతో కానీ, మెడికల్ వాళ్ళతో అందరితో కోఆర్డినేషన్ తో ఉంది. 24 గంటలు నిరంతరంగా కరెంటు సప్లై చేయడానికి మా సిబ్బందితో సహా ఇక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకుని, ఒక షాల్ ఏర్పాటు చేసుకుని, మా యొక్క ఫోన్ నెంబర్ కూడా అందరికి, ఆల్ డిపార్ట్మెంట్స్ కి, కోఆర్డినేషన్ అందరికీ ఇవ్వడం జరిగింది. గత 10 రోజులుగా అంటే ఫస్ట్ డే, థర్డ్ డే, ఫిఫ్త్ డే, సెవెంత్ డే, 9th డే, 11th డే, టుడే ఇస్ ద లాస్ట్ డే. మా వాళ్ళకందరికీ డ్యూటీలు వేయడం జరిగింది. ఆ డ్యూటీల ప్రకారం మా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై విషయంలో, కరెంట్ విషయంలో ఒక్క రోజు కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క క్షణం కరెంట్ పోకుండా మా వాళ్ళు చాలా అదిగా మెయింటైన్ చేశారు. అందుకు వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. ఈ రోజు కూడా మేము అందరం టోటల్ నైట్ డే వరకు, మార్నింగ్ వరకు నిమజ్జనం ప్రాసెస్ కంప్లీట్ అయినంత వరకు కూడా అందరం ఇక్కడికి అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా తరలి వచ్చే నిమజ్జనానికి తరలి వచ్చే వినాయకులకు కానీ, తరలి వచ్చే భక్తులకు కానీ మా ఇబ్బంది లేకుండా మేము శాయశక్తులకు కృషి చేస్తాం.